దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో దేవుని లేఖనమును మనం చదువుకుంటూ దాని నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారువైన దేవ, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్య. గతించిన రాత్రంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నీ లేఖనము ద్వారా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని నింపి బలపరిచి ఆదరించి ఆయుధపరిచిన ఓ ప్రభువా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి నాకు తోడుగా రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించి బలపరిచి ఆదరించి ఆయుధపరచమని నీ దీనదాసుడి నన్ను నాకు కలిగిన తలంపులన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధి ఆలోచన క్రియలు మాకు అందించమని, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని, వాక్యంతో మా బిడ్డలందరినీ కట్టమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మీరును, పరిశుద్ధులు, దేవదూతలు, శరీరులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులక ఆదరణ, సహాయము, సహకారణ నాకు అందించి బలపరచమని త్రియేక దేవుని నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థన చేర్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని లేఖనమును అనేక రీతిలుగా మనం చదువుకుంటున్నాం. దాన్ని బట్టి లోబర్చుకుంటూనే ఉన్నాం, దాన్ని బట్టి తలస్తూనే ఉన్నాం. అందుకు దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉన్నాము అనే భావమును మనం అందరం కలిగుండి దేవుని లేఖనము ద్వారా ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను ఏ రకంగా మానవులకు అందించబోతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ దేవుని లేఖనమును మనం ధ్యానించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. మరి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారినై ఆధైర్యపడకు. అంటే ఇక్కడ కాబట్టి మనము కరుణించేవారు కాబట్టి, కరుణించబడి వారు కాబట్టి మనము ఆదరణ, ఆపత్కాలము నుండి ఏ రకంగా మనము ఆదరణ పొందుతామో ఆ రీతిగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలే. ఈ 4వ అధ్యాయంలో కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడకము. కరుణింపబడిన వారు అధైర్యపడకు. ఈరోజు పాఠము దేవుని బిడ్డలారా గమనిస్తూ ఉంటే, అయితే కుయ్యెత్తుగా నడుచుకునకై దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచవలననియు మనిషిని మనసాక్షియు ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యమైన కార్యములు విసర్జించి ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనివారిగా మనం ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఆయన ఆలోచనను ఎలాగూ మనం సంపాదించుకుంటున్నాం, ఆయన నడకను ఎలాగ లోపరుచుకుంటున్నాం, ఆయన మాటలు ఎలాగ సంపాదించుకునే వారిగా అంటే ఈరోజు దేవుని యొక్క ఆత్మ తలంపులు ఈ సమయం అంతా కూడా మోసే ఉపవాసాలు జరుగుతున్నాయండి కొన్ని సంఘాల్లో.
కాబట్టి ప్రియులారా, మనం ఏ రకంగా ఉండాలి అని చూస్తే ఈ 2-3 అధ్యాయంలో సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోని మరుగు చేయబడి ఉన్నది. అంటే ఈరోజు ఏంటంటే దేవుని సువార్త అంటే సువార్త, ఈ సువార్త అనేది ఎందుకొరకు ఉపయోగపడుతుందో, దేని కొరకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సువార్త అంటే శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? సువార్త అంటే కుల మార్పును మార్చుకునేదా, మత మార్పుదా అంటే కాదు. ఇక సువార్త అనేది మనసుకు సంబంధించినది. మనసును మనిషి అంగీకరించి మనసును తన క్రియల ద్వారా ఏ రీతిగా కూడా ఉండాలో ఆ రీతిగానే నడిచిపెట్టుకునే విధానం. కనుక ఆత్మ తలంపులు మనం ఎప్పుడైతే కలిగి మనం నడుచుకుంటున్నామో ఖచ్చితంగా ఆయన విధానమును మనం కలిగి ఉండాలి. అందుకే సువార్త లోబడిన వాడు, సువార్త వినినవారు, సువార్తను అనుసరించుచున్నవారు, సువార్తను వెంబడించుచున్నవారు, సువార్తను లోపరుచుకున్న వారు ఎలా ఉంటారంటే ఒక నిర్భారతముగా, నిష్ప్రజముగా, నిశ్శబ్దంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉండేవారుగా ఉంటారు. సువార్త అనే మాటకు అంటే సువార్త అంటే మత మార్పుడు కాదండి. సువార్త అంటే కుల మార్పుడు కాదండి. సువార్త అంటే మరొకటి క్రియ కాదండి. మనసుకు ప్రశాంతత కొరకు సువార్త అనేది ఎవరు చెప్పినా సువార్తే. పండితులు చెప్తారు బోధ, అలా బోధిస్తున్నారు అంటారు, అది కూడా బోధే. దేవుని మాటలు, పరిశుద్ధమైన పరలోకమైన మాటలు, దేవుడు అందించిన మాటలు, రచించిన మాటలు, దాన్ని నెవరవేసుకుంటూ సువార్త అండి. దానికే భక్తులైన వారి పేరేం పెట్టారు, సువార్త. ఈ సువార్తను వినుచున్న వారును, వినబోచున్న వారును, గ్రహించుచున్న వారు ఎలా ఉండాలంట, ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉండాలంట. ఎలా మాడితే అలా ఉండటానికి వీల్లేదు. ఇక్కడ అంటున్నాడు ఏమని, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపక ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనమును కలగజేసును. అంటే సువార్త అనేది నీ యొక్క చీకటితనాన్ని విడిపించేది సువార్త. నీ అమాయకత్వాన్ని మరుగు చేసి దూరపరిచేదే సువార్త. ఏమంటే పాపమనే ముసుగును తొలగించేదే సువార్త. లోపములో ఉన్నవాడికి లోపములోంచి బయటకు తీసుకురావటమే సువార్త. బలహీన కలిగిన వాడికి బలహీనతలతో ఆరోగ్యంగా నిలపడము, అతి ఆరోగ్య సూత్రాలు చెప్పడమే సువార్త. దేవుని యొక్క వాక్యమును ఏ రకంగా ప్రకటించాలి, బోధించాలి, వివరించాలి అని మనం అనుకుంటున్నామో అట్టి రీతిని బట్టి మనము గమనించేవారుగా ఉండవలసిన వారమైనాం. పిల్లరా, దేవుడు తన వాక్యమును తన ఆదరణ కలిగి ఆయన వాక్యము ఆదరణ కలిగి ఉండటమే సువార్త. అంటే స్వార్థ పొంది ఉన్నామండి, సువార్తకు మేము లోబడ్డామండి అంటారు. అవును, అపోస్తుడైన పౌలు స్వార్థ ప్రకటించేటప్పుడు ప్రభువుని ఎంతగానో సంతోషించి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే నేను రక్షించబడ్డాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను మనశ్శాంతి కలిగి ఉన్నాను, ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు, ఏ తలంపులు లేవు, గనుక నేను అలాగనున్నాను. కాబట్టి నాలాగా అనేకులు ఉండాలి. నేను చేసిన పాపమనే ముసుగును దేవుడే ఈజీగా తొలగించాడు. ఎలా తొలగించాలో, లేదా అలాగా పాపమనే ముసుగులో ఉన్న వారిని ఎలా తొలగించాలో కూడా మార్గం చూపించాడు. కాబట్టి మీ మధ్యకు వచ్చుచున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త అంటే రక్షణకు అనగా పాపమునికి విముక్తి నీకు కలుగజేయటమే సువార్త. ఇక్కడ అంటున్నాడు చూడండి ఏమని, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే
తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడపరచుటకు మా హృదయములను ప్రకాశించును కనుక మేము మమ్మను గురించి ప్రకటించటలేదు కానీ, పౌలు గారు మమ్మల గురించి మేము ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తునే ప్రకటించుచున్నాము అంటాడు ఈ వచనంలో. ఏ వచనం అంటే 1 కొరింథీ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్తున్న మాటలు. అయితే ఇక్కడ అంటున్నాడు, యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాఖ్యమును మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటముల వలె ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే మట్టి ఘటముల వలె మేము కాదు కానీ ఈ ఐశ్వర్యం మాకు కలదు. అంటే లోక సంబంధమైన మా క్రియలు మాకు అక్కర్లేదు, లోక సంపాదనలు మాకు అక్కర్లేదు. దేవుని యొక్క సువార్త, దేవుని మాటలు, దేవుని యొక్క ఆదరణ, దేవుని కృప మాకుంటే చాలు అంటున్నాడు. అంటే సువార్త అంటే మత మార్పుడు చాలా మంది చెప్తున్నారు, లేకపోతే కుల మార్పుడు అంటే కానే కాదు. నీ కులము, నీ ఇంటి పేరు, నీ వాక్కల పేరు, నీ మతము పేరు, నీవేదైతే ఎంచుకున్నా అది కూడా నీతోటే ఉంటుంది. కానీ నిజమేంటో తెలుసుకోవాలి, సత్యమేంటో గ్రహించాలి, యథార్థదేంటో తెలుసుకున్నకు ప్రయత్నం చేయటమే సువార్త. ఈ సువార్తను ఎవరైతే ఆలకిస్తారో అంటే దాని అర్థం ఏంటంటే నశించుచున్న వాడికి వెలుగు చూపించటం, నశించుచున్న వాడికి మార్గం చూపించటం. ఏమండి, పాతాళంలో ఊబులోకి వెళ్ళిపోతున్న వాడికి లేదు లేదు నీకు ఆ ఊబులోంచి ఎక్కడాక మార్గం అన్నది అదుగో నుంచున నీకు దేవుడు తన సువార్త ద్వారా, తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా నీకు విముక్తిని వస్తున్నాడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు మనకి ఎందుకు ఆదర్శంగా దేవుడు నిలిపాడు? వాక్యము రాసి వారి పేర్లు లేకుండా దేవుని వాక్యమని రాయొచ్చు కదా. భక్తులు ఎందుకు అలా నిలిపాడు? ఎలా అబ్రహాము గారు కానీ, లేకపోతే మొదట ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూసి అనేకమైన భక్తుల పేర్లు కనబడతాయి. 66 పుస్తకాలు, 66 ప్రాముఖ్యమైన వ్యక్తులు పేర్లు కనబడతాయి. వాళ్ళు సువార్త ప్రకటించారు, సువార్త నిమిత్తము దేవుని వెంబడించారు, వెంబడించి వారిలో ఉన్న పాపముని కడుక్కున్నారు. సువార్తని దేవుని వెంబడించిన వారు పరలోకములో సజీవులుగా వెళ్తారు అనేది దేవుడు అన్ని రకాలుగా రుజువు చేశాడు. ఇలా సాతానుగడు ఏం చేస్తాడు? తాను ఇష్టమైన రీతిలో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమని అంటే మనం గమనించినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలని మనం ఆలోచించినప్పుడు, ప్రభువనియు మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఇక్కడ మనం గమనించాలి, పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారు కాము, అపాయములో నుండగును కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్న వారము దిక్కులేని వారము కాము, పడదోడుబడినను నశించుచున్న వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణాకు అనుకూలమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుపోవచ్చున్నాము. అంటే దేవుని యొక్క ఆ శరీరమును మేము అలంకరించుకుంటున్నాము, దేవుని యొక్క ఆత్మ మేము పొంది ఉన్నాము, దేవుని యొక్క ప్రభావం మేము కలిగి ఉన్నాము, దేవుని యొక్క శక్తి మేము లోపరుచుకున్నాము, దేవుని స్వార్థ ఏంటో మేము తెలుసుకున్నాము, దేవుని యొక్క మాటలు ఏంటో మేము గ్రహించాము, దేవుని వాక్యం ఏంటో మేము తెలుసుకుని వెంబడిస్తున్నాం. ఆ వాక్యమును, ఆ మాటలు మేము వినగానే ఎంతో ప్రశాంతత దొరికింది అంటారు. చిన్న పిల్లలు 5వ సంవత్సరం 6వ సంవత్సరం కానీ స్కూల్లో ఎందుకు వేస్తారంటే ఈ మానవ జీవితానికి కొంత
అవసరాలు సరిపడిన చదువు అని అక్షరాలను కూడగట్టుకుని ఆ అక్షరాలను ఇక్కడ లోకములో ఏలుబడి చేస్తున్నాయి కాబట్టి దానిని జయించుకుంటూ దాన్ని అల్లుకుంటూ ముందుకు నడవటకు మానవుడు ఏం చేస్తాడంటే అక్షర దీక్షను ప్రారంభిస్తాడు. అక్షర దీక్షను అనగా అక్షరాలన్నీ కూడగట్టుకుని మనసులో ముద్రించుకుంటాం అన్నమాట. అయితే ఆ అక్షరాలను దేవుడు పరిశుద్ధమైన అక్షరాలు గాను పరలోక సంబంధమైన మాటలు గాను కూడా బైబిల్ గ్రంథంలో మనకు అందించాడు. అంటే ఇవాళ మనం గమనించవలసిన విషయం ఏంటి? ఇవి ఆత్మ సంబంధమైన అక్షరాల. మరి దేని నిమిత్తం మనకు కనబడుతున్నాయి? దేని నిమిత్తం మనకు ఆదరణ ఇస్తున్నాయి? దేని నిమిత్తం మనకు ఉపయోగకరంగా ఉన్నాయి? దేని నిమిత్తమో ఆత్మ సంబంధంగా ఉన్నాయి. అంటే దేవుడు తన క్రియలను అనుకూలపరుస్తున్నాడు. దేవుడు తన క్రియలను అనుకూలపరుస్తున్నాడు. దేవుడు తన ప్రణాళికను మాకు అందిస్తున్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సువార్త అనే మాట నీకు రక్షణ కంచె. సువార్త అనే మాట విమోచన ఆదరణ కలిగించే ఉపాయము. రక్షణ అనే మాట ఆత్మకును శరీరంకు రక్షణ అనగా శాద తీర్చే మాట. సువార్త అనే మాట పాపమును ఆత్మను వేరు చేసే మాట. సువార్త అనగా నీకు శరీరముకును ఆత్మకును ప్రశాంతత చేసే మాట. సువార్త అనగా మనిషి ఎంతో ప్రశాంతములో జీవించటమే సువార్త. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్తను ఎన్ని రకాలుగా విన్నాను, ఎన్ని రకాలుగా తెలుసుకున్నాను, ఎన్ని రకాలుగా గ్రహించినాను. దేవదేవుడు నీకు నాకు అందించి ఆత్మ తలంపులను, ఆత్మ నడిపింపును, ఆత్మ సంబంధమైన ఉద్దేశమైన క్రియలను అందించుటకే ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు. పౌలు గారు ప్రభు నిమిత్తము, ప్రభు అన్నారు, నా సువార్త నిమిత్తం నేను నిలబెట్టుకుంటున్నాను, నేను వాడుకుంటాను అన్నప్పుడు పౌలు గారు ఆశ్చర్యపోయాడు. పౌలు గారికి ఏమీ తెలియదు. కలలో ఒక వ్యక్తిని చూపించాడు, అననీయ అనే వ్యక్తిని. అననీయ వచ్చాడు, ప్రార్థన చేశాడు, తన కళ్ళుని స్వస్థపరిచి మరలా చూపునిచ్చాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అప్పటికప్పుడు మరి ఆ పౌలు గారు బాప్తిసం తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి చూడాలి, స్వార్థ నిమిత్తము తన ఆత్మ శరీరమును నలగగొట్టుటకు ఎదురు చూస్తుంది అన్నమాట. స్వార్థ నిమిత్తము నలగగొట్టుటకు ఆత్మ ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆత్మ శరీరం అంతా కూడా పౌలు గారు రక్తముతో తడుపుకున్నాడు. ఆ రక్తానంతా కడగడానికి ఏం చేస్తాడు? చెమట రూపంలో చాలా సార్లు కూడా రక్తం వచ్చిన ప్రజలు కుటర్ యూదులైన వారు, కానీ అయినప్పుడు కూడా దానిని తుడుచుకుంటూ ముందుకు సాగాడు. అంటే యేసు ప్రభు పిల్లలైన వారిని ఎంతమందినో చంపేశాను కదా, ఇది నాకు చిన్నదే అని చిన్నదిగా భావించుకున్నాడు తప్ప పెద్దగా భావించుకుని దేవుని ఎదుట ఏంటి ప్రభా ఇంత కన్నీరు కార్చలేదు. తనను ఓర్చుకుని సువార్తను ప్రకటించాడు. అది సువార్త అంటే. ప్రతి మాటకు ఓర్పును సహనాన్ని ఇచ్చేదే సువార్త. ఆత్మ తలంపులు కలగజేసేదే సువార్త. శరీరానికి శక్తినిచ్చేదే సువార్త. శక్తి అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కాదు, ఓర్పు కలిగి సహనము కలిగి మాట్లాడేదే సువార్త. అటువంటి ఆలోచన దేవదేవుడు సువార్త నిమిత్తం నీకు నాకు మనందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు. సువార్త నిమిత్తమైన మాటలు, అవును పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఏ రకమైన మాటలు ఆయన ప్రకటించాడో, ఏ రకమైన బోధలు వివరించాడు, ఏ రకమైన ప్రయాణము చేశాడు, ఏ రకమైన ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనని కూడా మేము కూడా అనుసరించి మేము కూడా నడవగల శక్తిని మాకు కలగజేయండి. నీ సన్నిధి యావత్తు కూడా మాకు తోడుగా ఉంచావని, నీ స్వార్థ నిమిత్తం ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాగ నడవాలో, ఎలాగా మేము అనుసరించాలటువంటి విషయాలు మాకు దయచేసి నీ వాక్యముతో నింపమని,
నీ ఆలోచనతో బలపరచమని, నీ క్రియల చేత మమ్మల్ని సిద్ధపరచమని, అల్పుడిని, అయోగ్యుడిని, ఎన్నిక లేని నేను, దుమ్ముని ధూళినైన నన్ను నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా సిద్ధపరిచి బలపరిచి నడిపించమని, అలాగే వింటున్న వారును ఆలకిస్తున్న వారందరికీ సువార్త అంటే ఎంతో మేలు కలిగించేది, ప్రశాంతత ఇచ్చేది, ఆత్మతో నింపేది, పరలోక రాజ్యమును చేర్చేది, పాపమును తొలగించి మనిషికి మోక్ష మార్గము చేర్చేదే సువార్త. అటువంటిది నా దేశము కదా, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరికీ దయచేయండి. పట్టణమందును, దేశాల యందును, గ్రామముల యందును, పల్లి యందును, అన్ని చోట్ల నీ సువార్త ప్రకటించబడాలి. అందరూ రక్షించబడాలి, అందరూ మోక్షానికి చేరాలి, పాపము నుండి, వ్యాధి నుండి, శోధ నుండి విడుదల పొందాలి. తండ్రి, ఈ దేశంలో మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, గుడ్డివారు, చెవిటివారు, మూగువారు, వికలాంగులు, వివాహం కావలసిన వారు, వివాహమైన వారు, కుటుంబంలో శాంతి సమాధానం లేని వారు, మనశ్శాంతి లేని వారు, ప్రతి దినము గొడవలతో నాయన శోధనతో అల్లాడిపోతున్న వారు, దాన్ని జయించలేక నలిగిపోతున్న వారు, ఆర్థికంగా చిదుకుపోతున్న వారు, అనారోగ్యముతో అల్లాడిపోతూ హాస్పిటల్లో మగ్గుచున్న వారికి, వీరందరికీ నాయన నామము నా స్వస్థత వచ్చును గాక. నీ సన్నిధి వారికి తోడైండును గాక. నీ ఆలోచనతో వారు బలపడుదురు గాక. నీ సువార్త ద్వారా వారు కట్టబడి నీ రాజ్యముకు సిద్ధపడుదురు గాక. నీతో నాయనా భోజన బలము చుట్టూ కూర్చుందురు గాక. ఆత్మ సంబంధమైన సాక్షులుగా నిలుచుదురు గాక. నీ సన్నిధి కాపుదల దయచేసి ప్రభా, ఆగస్టు నెల 8వ నెలలో 3వ తారీఖున ఈ సోమవారం సాయంకాలం ఇలాగున ఈ రీతిగా ప్రార్థించే కృపను నాకు అందించి బలపరిచి మా సమస్తమును, సంఘాల వారును, సేవకులైన వారును, పండితులైన వారును, పరిచారికులైన వారు, స్వార్థకులు, జ్ఞానవంతులు, వివేకలమంతులు, అలాగే నాయన శాసనసభ్యులు, ప్రధానులు, ముఖ్యమంత్రులను బట్టి వందనాలు. అందరికీ నీ తలంపుని, ఆలోచన, శాంతి, సమాధానము అనుగ్రహించబడునుగాక. నీ సన్నిధితో వారు వర్ధిల్లుదురుగాక. ప్రభు, నీ బిడ్డలుగా దీవించబడుతూ దీనదాసుడు నన్ను, నా యొక్క మాటలను అంగీకరించి నెరవేర్పదాయిచ్చమని క్రీస్తు ప్రభు నామములో అడుగు ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, నీ నామం పరిశుద్ధమచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరు, భూమి ఎంత నెరవేరును గాక. మానవులను మాకు దయచే, మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నా తండ్రి. ఆమేన్. ప్రవేశరత్మే జయం, అపాధికలం ప్రవేశరత్మే జయం, అపాధిక సంపూర్ణ విజయం, అపాధిక అంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండే రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.